ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవునికి మహాకృప నాపైన మీపైన మన అందరిపైన ఉన్న కారణం చేత ఈనాటి వరకు మనము సజీవ లెక్కలో ఉన్నాం. లేకపోతే ఎప్పుడో మనం నశించిపోయేవారము. ఇది ముమ్మాటికి వాస్తవం. దేవుడు మీకును మీ కుటుంబానికి తోడుగా ఉన్నాడని చెప్పటానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇంతవరకు నడిపించిన దేవుడు ఇంక మీదట కూడా నడిపిస్తానంటున్నాడు. ఈ రోజు నుండి ఎబినేసర్గా ఉంటానంటున్నాడు. మీ జీవితంలో ఆయన యెహోవా రాఫాగా ఉంటానంటున్నాడు. మీకున్న అడ్డు ఆటంకాలన్నీ తొలగించి మీ మార్గాన్ని సరళపరుస్తూ మీకు ముందుగా వెళ్తున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మాట మీ జీవితంలో రూఢిపరచునగాక. యెహోషువ 3:5 దేవుడిచ్చే వాగ్దానం. గడిచిన కొన్ని దినాలుగా మనము ఆదికాండం 1వ అధ్యాయం గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనంలో ఆకాశ కింద ఉన్న జలములన్నిటినీ ఆయన ఏకం చేసినట్టుగా, ఒకటి చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నిజమే, జలము పరిశుద్ధాత్మ దేవుని మాత్రం కాదు, జనాలను చూపిస్తుంది. ఈ యొక్క విశ్వమంతా వ్యాపించి ఉన్న ప్రజలను కూడా నీళ్ళకు పోల్చబడ్డాయి. సో ఇక్కడ దేవుని బిడ్డలైన మనము యూనిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఎలాగైతే ఈ ఆకాశ కింద ఉన్న జలములన్నింటినీ ఒక్క చోటుకు, ఒక్క స్థలానికి దేవుడు సమకూర్చాడో, అలాగే మన విశ్వాసులందరినీ దేవుడు సమకూర్చాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే 133వ కీర్తన 1వ వచనంలో సహోదరులందరూ, విశ్వాసులందరూ ఐక్యత కలిగి ఉండటం ఎంతో మనోహరమని రాయబడి ఉంది. సాతానుడు మనందరినీ వేరు చేస్తూ ఉన్నాడు. అందుకొరకే విశ్వాసులకు పడట్లేదు, సేవకులకు పడట్లేదు. దేవుని బిడ్డలారా, ఎన్నో విభేదాలు, ఎన్నో గొడవలు, ఎన్నో అసమాధానాలు ఉన్నాయి. యేసు ప్రభు చేసిన ప్రార్థనని మీరు ఒక్కసారి ఆలోచించి చూస్తే చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 20, 21, 22 వచనాలు చదివితే ఒక్క మాట ప్రభు అంటున్నాడు, తండ్రి, నేను మీరు ఏకమై ఉండలాగన నాకు ఇచ్చిన ఈ బిడ్డలందరూ ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. తర్వాత మనం చూస్తే విశ్వాసుల కోసం కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము సమాజంగా కూడుకోవటాన్ని మానకూడదని రాయపడటానికి గల కారణం ఏంటంటే మన ఏకాత్మ కలిగి ఏక మనస్కులై జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే బీ లైక్ వన్ మైండ్ అని రాయబడి ఉంది. మనమందరూ ఏక మనస్కులై ఉండాలంట. అంతేకాదు ఎఫెసీ పత్రిక 4:3లో ఏమని రాయబడి ఉందంటే మేక్ ఎవ్రీ ఎఫర్ట్స్ టు కీప్ ద యూనిటీ అని రాయబడి ఉంది. మీ యొక్క శక్తి సామర్థ్యత అంతా దేనికి మీరు వినియోగించాలంటే ఏకమవటానికి కోసం వినియోగించాలని మాట రాయబడి ఉంది. ఈరోజు ఈ ఏక మనస్సు లేని కారణం చేత కుటుంబాల్లో దేవుని కార్యం జరగలేకపోతుంది, సంఘాల్లో దేవుని కార్యం జరగలేకపోతుంది. దేవుని బిడ్డలారా, విభేదాలు, గొడవలు, కోట్లాట్లు, అసమాధానాలు ఎంత అంటే కుటుంబాల్లో కూడా ఎన్నో కలహాలు, గొడవలు, ఏక మనసు లేకపోవటం. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఎవరితోనైనా మీకు అసమాధానం ఉంటే సమాధాన పడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉంది, నా యొద్దకు బలి అర్పించడానికి రాకముందు నువ్వేం చేయంటే ఎవరితోనైనా అసమాధానంగా ఉంటే నువ్వు వారితో సమాధాన పడని ప్రభు చెప్తున్నాడు. ఈ మంచి శుభవేళలో దేవుని బిడ్డలారా, మీరు సమాధానంతో జీవించండి. మనకు గొడవలు వద్దు, కోట్లాట్లు వద్దు, అసమాధానాలు వద్దు. అవన్నీ దేవుని ఆయాస పెట్టే కార్యాలు, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే కార్యాలు. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే కార్యాలని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29, 30, 31లో రాయబడింది. చూడండి ఒకసారి. కాబట్టి మీరు ఐక్యమత్యంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఐక్యమత్యంగా ఉండాలనేది నీ యొక్క చిత్తమై ఉంది ప్రభా. తండ్రి,
నీ పరిశుద్ధాత్మను ఎక్కడెక్కడైతే గొడవలు కోట్లాట్ల అసమాధానం ఉందో అక్కడ పంపించండి ప్రభా. సమాధానం గల వారుగా చేయండి. ఇప్పుడే పరిశుద్ధాత్మని మహిమ ఆవరించినగాక, దేవుని ప్రసన్నత యేసు నామములో ఆవరించినగాక, దుష్ట శక్తులు యేసు నామములో పారిపోనగాక. మీరే తండ్రి ఆశీర్వదించి దీవించమని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.